టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో శ్రీలీల ఒకరిగా చెప్పవచ్చు. ఎంట్రీతోనే స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ డాన్స్ తో తిరుగులేని ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. కానీ ప్రజెంట్ కెరియర్ గ్రాఫ్ కాస్త డౌన్ అయిందనే చెప్పాలి. ఆమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ హిట్లు మాత్రం పడడం లేదు. దీంతో ఇప్పుడు శ్రీలీల అయోమయంలో పడిపోయిందనే చెప్పవచ్చు. అంతేకాదు ఈ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ ఏకంగా తన రెమ్యూనరేషన్ మీదే పడిందంటే నమ్మండి. రీసెంట్ గా శ్రీలీల పరాశక్తి సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సుధా కొంగర డైరెక్షన్ లో శివకార్తికేయన్ హీరోగా యాక్ట్ చేసిన ఈ భారీ బడ్జెట్ మూవీ జనవరి 10న రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు శ్రీలీల తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది వరకు రవితేజ లాంటి స్టార్ హీరోల పక్కన యాక్టింగ్ చేసిన 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన ఈ బ్యూటీ పరాశక్తి సినిమాకు మాత్రం కేవలం 1 కోటి రూపాయలే తీసుకున్నట్లు సమాచారం. తెలుగులో ఆమె చేసిన జూనియర్, రాబిన్ హుడ్ లాంటి మూవీలకు భారీ మొత్తంలో ఛార్జ్ చేసిన శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ కోసం ఇంతలా తగ్గించుకోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికైతే గురి చేసింది. వరుసగా వచ్చిన ఫ్లాప్స్ ఒక కారణమైతే కోలీవుడ్ మార్కెట్ లో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యూస్ అయితే వినిపిస్తోంది. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ పక్కన కూడా యాక్ట్ చేస్తోంది. మరి ఈ రెమ్యూనరేషన్ తగ్గింపు శ్రీలీల కెరియర్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాలి. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.